నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, కాక్రోచ్ జనతా పార్టీ యొక్క మేనిఫెస్టో కూడా కొంత ఆసక్తికరంగా ఉంది. దాని గురించి ఖచ్చితంగా చర్చించుకోవాలి. ఆయన తొలుత ఫస్ట్ది చెప్పింది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ అతని మేనిఫెస్టోలో జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, నో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా షాల్ బి గ్రాంటెడ్ ఏ రాజ్యసభ సీట్. అంటే వాళ్ళు రాజ్యసభ సీట్ను ఆశించే ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేస్తున్నారు చీఫ్ జస్టిస్లు. రాజ్యసభ సీట్లే కాదండి, గవర్నర్లు కూడా ఉన్నాయి. అది ఒకటే కాదు, నామినేటెడ్ పోస్టులు అని రాయాలి. యాక్చువల్లీ నామినేటెడ్ పోస్ట్ మనకి అద్భుతమైన జడ్జిమెంట్లు ఇచ్చి గవర్నర్లుగా వెళ్ళిన వాళ్ళు, రాజ్యసభలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద కష్టపడకుండానే రామజన్మభూమి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి న్యాయమూర్తి గారు ఇప్పుడు ఎక్కడున్నారో చూస్తే సినిమా అర్థమవుతుంది. అవును, అలా అది ఆ మాట ఆ సెన్స్లో నుంచి వచ్చిన మాట అది. అవును. ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే ఓటర్ ప్రొటెక్షన్. అంటే ఏదైనా అర్హులు, నిజంగా అర్హులైన సిటిజన్లు ఓట్లు తొలగిస్తే ఏకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్నే తొలగించాలి, అతన్ని అరెస్ట్ చేయాలన్నట్టుగా కూడా అతను ఒక పాయింట్ అయితే పెట్టడం జరిగింది మేనిఫెస్టోలో. మరొక పాయింట్ వచ్చేసి జెండర్ రిప్రజెంటేషన్, ఉమెన్ షాల్ రిసీవ్ 50% రిజర్వేషన్ అని చెప్పాడు. తర్వాత మీడియా డీమోనోపలైజేషన్, ముఖ్యంగా అదానీని టార్గెట్ చేస్తూ ఆయన ఒక ఇండిపెండెంట్ మీడియా అయితే ఉండాలి, ముఖ్యంగా గోధి మీడియా యాంకర్స్ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని ఇన్వెస్టిగేట్ చేయాలని కూడా అతను కోరటం జరిగింది. ఇంకొక మరొక పాయింట్ యాంటీ డిఫెక్షన్ లా విత్ టీత్. అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పార్టీ మారితే కనుక ఒక 20 ఏళ్ల పాటు వాళ్ళని బ్యాన్ చేయాలి, సస్పెండ్ చేయాలి కూడా చెప్పడం జరిగింది. ఇలా ఇవన్నీ అనుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఆయన ఆశయాల్లో కూడా అవన్నీ ఇన్స్టెంట్ రియాక్షన్సే. ఆ ఇన్స్టెంట్ రియాక్షన్స్ ఎప్పుడు కూడా ఒక పార్టీ విధానంగా నడవు. అతను ఇది ఒక ఇండిపెండెంట్, అంటే మనం శంకర్ సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఒక చిన్న సోషల్ ఈవిల్ తీసుకుని దాన్ని అద్భుత రసంలో చెప్తాడు. అవును, ఒక చిన్న అవినీతి అంశాన్ని తీసుకుని దాన్ని బిగ్ స్కేల్లో చెప్పడం ద్వారా జనాల్ని తీసుకొచ్చి కూర్చోబెడతాడు. అది అవినీతి మీద సినిమానే, కానీ వాడు బుకింగ్లో 70 టికెట్లే ఇచ్చి మిగిలిన 200 టికెట్లు బ్లాక్ అమ్ముతాడు అక్కడే. అవును, ఇలాంటి కార్యక్రమాలు అంటే ది ఇంటిగ్రిటీ ఇష్యూ ఉంది. కానీ అతను మేనిఫెస్టో చూస్తే మొత్తం కంప్లీట్గా బీజేపీని టార్గెట్ చేసుకున్నట్టుగా ఉంది. బీజేపీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ రూట్స్ ఉన్నాయి అతనికి. అవును, అతనేమి ఫ్రెషర్ ఏం కాదు. అవును, ఆల్రెడీ ఆమ్ ఆద్మీకి అతను సోషల్ మీడియా కంట్రిబ్యూటరు. అవును, అలాగే వాళ్ళతో గుడ్ రిలేషన్స్ ఉన్నాయి ఆయనకి, కేజ్రీవాల్తోనూ ఇతరులతో కూడా సంబంధాలు ఉన్నాయి. రెగ్యులర్ కలుస్తున్నాడు వాళ్ళతో, కలుస్తున్నాడు. సిసోడియాతో ఫోటోలు దిగి అవి కూడా పెట్టాడు కదా సోషల్ మీడియాలో. కనుక అతనికి ఒక ఏరియా ఉంది. ఆమ్ ఆద్మీ కూడా ఇలాంటివే మాట్లాడింది గతంలో, కానీ ప్రాక్టికల్గా ఏమైంది అనేది చూసాం మనం. అందుకని ఇతని లక్ష్యం పాలిటిక్స్లోకి వచ్చి పొలిటికల్ పార్టీని, ఒక ప్రాపర్ పొలిటికల్ పార్టీని రన్ చేయాలని అయితే కనపడలేదు. ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేశాడు కదా, ఇది పార్టీయే కదా. ఇప్పుడు అతను ఓపెన్గానే పార్టీ అనే చెప్పాడు. దానిలో ఇచ్చినటువంటి మెంబర్షిప్ దీనిలో కూడా పార్టీ అనే ఉంది. కాబట్టి పార్టీ కాదని నువ్వు ఆన్లైన్లో పెట్టావా ఆఫ్లైన్లో పెట్టావా అన్నది కాదు క్వశ్చన్. మీకు అప్రిసియేషన్ ఉంది, జనాల్లో చిరాకు ఉంది, ఆ చిరాకుని మీరు కనెక్ట్ చేసుకున్నారు. ఇదేదో సరదాగా చిలిపిగా చూస్తే కుదరదు. మీరు అంటే ఇది పులి మీద స్వారీ లాంటిదే. అంటే రాజకీయంగా వీళ్ళు వచ్చి పోటీ చేయాలి అనే ఉద్దేశం కన్నా కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలనే కోణమే. చైతన్యం తీసుకురావడానికైనా నీకు ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ ఉండాలి కదా. ఆ రెగ్యులర్ ప్రోగ్రాంలో నువ్వు కాంటాక్ట్ అవ్వాలి కదా జనాలకు, వచ్చి కాంటాక్ట్ అవ్వాలి. చాలా విషయాలు చెప్పాడు ఆయన. మీరు మీ కళ్ళ ముందు కనిపించిన ప్రతి విషయాన్ని ఎక్కడో చోట ఎక్స్ప్రెస్ చేయండి అని చెప్తున్నాడు. దానికి సంబంధించిన ఏదో ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే ఆలోచనతో కూడా తను ఉన్నట్టుగా చెప్తున్నాడు. అది ఇందులో కూడా ఉంది, అతని మేనిఫెస్టోలో కూడా ఉంది, ఇలాంటి ప్లాట్ఫామ్ ఒకటి కావాలి అని. సరే, ఆ ప్లాట్ఫామ్ క్రియేషన్ ఆ ప్రోగ్రామ్ చేస్తే చేయొచ్చు, కానీ ప్రాక్టికల్గా అతను ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండి దానికి సంబంధించినటువంటి ఒక క్యాడరు, వాళ్ళతో రెగ్యులర్గా కూర్చోవటము, నిర్మాణానికి సంబంధించిన కొన్ని వ్యవహారాలు చేయాలి. పార్టీ నిర్మాణం అనే ఒక ప్రోగ్రాం ఉండాలి కదా. అది చేస్తూ
బయట నువ్వు అధికారమే పరమావధి కాకపోవచ్చు, అన్ని పార్టీలు ఎన్నికల్లో పాల్గొనాలని లేదు కదా. అవును. ఒక కొత్త మార్గం వేసుకుని వెళ్ళిన పార్టీలు చాలా గతంలో సెన్సేషన్ క్రియేట్ చేసినాయి. ఆ క్రియేట్ చేసినటువంటి పార్టీల్లో ఎంఎల్ పార్టీస్ కూడా ఉన్నాయి. ఎంఎల్ పార్టీ ప్రారంభం సెన్సేషనే కదా. అవును. ఆ సెన్సేషన్ ద్వారానే వాళ్ళు ఎమర్జ్ అవ్వగలిగారు. ప్రతిదీ అంటే భిన్నమైనటువంటి ఆలోచన విధానం తీసుకెళ్లిన ప్రతి ఒక్కడికి జనం నుంచి ఆదరణ దొరికింది. గో టు విలేజ్ క్యాంపెయిన్ అన్నాడు ఆయన, కొండపల్లి సీతారామయ్య గారు. అది కొత్తగా అనిపించింది జనాలకి. అలాగే ఎలక్షన్ బాయ్కాట్ క్యాంపెయిన్ అన్నాడు. ఎన్నికల్లో అంటే మనం ఎందుకు ఓటేయాలి అనేది కూర్చుని మాట్లాడుకుందాం, ఓటేయద్దు అనే అది కూడా జనాలని కనెక్ట్ చేసుకుంది ఆ రోజుల్లో. ఇలాంటి కేవలం డైలాగ్ చెప్పడమే జరగల. రూటెడ్గా వాళ్ళు విలేజెస్కి వెళ్ళి జనాల్ని కూర్చోబెట్టి ఓటు వేయటం వలన వస్తున్న ప్రయోజనాలు ఏంటి, వేయకపోవడం వలన వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, మన దగ్గరికి రానివ్వండి వాడిని, వచ్చాక మాట్లాడి అప్పుడు ఓటు వేయాలో వద్దో నిర్ణయించుకుందాం, ముందైతే మనం ఓట్లు వెయ్యమనే చెప్దాం అని కొన్ని ప్రాంతాల్లో కొన్ని సమస్యలు పరిష్కరించుకోగలిగారు. అక్కడి నుంచి అది జనంలోకి వెళ్ళటం మొదలైంది. ఇప్పుడు అది పెకిలించటం కోసం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మొత్తాన్ని అడవుల్లో డిప్లాయ్ చేయాల్సి వచ్చింది కదా ప్రభుత్వానికి. అలాంటి ప్రభావవంతమైనటువంటి ఒక నిర్మాణం రూపొందించడం అనేది కూడా లక్ష్యంగా ఉండాలంటే అతను ఆల్రెడీ అదే చదువుతున్నాడు. అతను పబ్లిక్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను చదువుతున్నాడు అక్కడ. కాబట్టి వచ్చి ఇక్కడ కూర్చుని జనాలతో మాట్లాడితే, జనాలతో ఎలా మాట్లాడుతున్నావు అన్నది కూడా కొత్తగానే ఉండాలి. సరదాగా గ్రూప్ మీటింగ్స్ పెట్టు, జనాల్ని మోటివేట్ చేయి, కదిలించు. ఏదో ఒక పొలిటికల్ యాక్టివిటీ అయితే కావాలి ఈ దేశంలో. ఆల్టర్నేటివ్ పొలిటికల్ యాక్టివిటీ కావాల్సిన పరిస్థితి అయితే దేశంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయ వ్యవస్థలన్నింటినీ ఎన్డీఏ నిర్వీర్యం చేస్తోంది. ప్రతిదాన్ని ఏదో పద్ధతిలో దానిలోకి ఇన్వాల్వ్ అయ్యి దాన్ని చీల్చటము, దానిలో నుంచి కొంతమందిని కొనుగోలు చేసి దొడ్లో కట్టేయటము, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా ఏ పార్టీని దాని మానాన్ని దాన్ని బతకనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. చంద్రబాబు నాయుడు లాంటి వాడే ఇప్పుడు చంద్రబాబుకి, ఒక 15 ఏళ్ల క్రితం చంద్రబాబుకి చాలా తేడా ఉంది. ఆయన టోటల్ ఇంటిగ్రిటీ వెళ్ళిపోయింది. ఇప్పుడు పూర్తిగా అంటే ఒక సినిమా డైలాగ్లా చెప్పాలంటే పూర్తిగా 100కి 150% చంద్రముఖిగా మారిన గంగ ఆయన చంద్రబాబు. అంటే ఏమంటారు, తేడా ఏంటంటారు? గత 15 ఏళ్ళకి ఇప్పటికి ఆయన వచ్చిన మార్పులు ఏంటంటారు? వెళ్ళిపోయాడు, సరెండరే కదా. అంకిత భావంతో ఇప్పుడు ఆయన ఇంటిగ్రిటీ వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకున్నారు. ఇప్పుడు గతంలో లాగా లేదు. అంటే చంద్రబాబు కొంచెం నమ్మదగని మిత్రుడు అనే పరిస్థితి ఇదివరకు, ఇప్పుడు నమ్మదగిన మిత్రుడిగా మారాడు. ఆ మారటానికి ఆయన చేసిన ఓవర్ యాక్షను, ఆయన ఇచ్చినటువంటి ఓవర్ స్టేట్మెంట్లు ఇవన్నీ చూసాం కదా. ఆయన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడే పద్ధతి, ఇవన్నీ వర్కౌట్ అయినాయి. అంటే రేపటి రోజున దేశంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తే మళ్ళీ ఇదే స్టైల్లో ఆయన కాంగ్రెస్ని కూడా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తారు కదా. వ్యతిరేక పవనాలు వీచటము అనేది వేరండి. ఇప్పుడు అసలు వ్యతిరేక పవనం వితిన్ కాంగ్రెస్ కూడా కంట్రోల్లోకి తీసుకున్నారు వీళ్ళు. అదే కదా రాహుల్ గాంధీ గొడవ. నేను సిడబ్ల్యూసి సమావేశంలో మాట్లాడటం కూడా సేఫ్ అనుకోవడం లేదు అన్నాడు ఆయన. ఎందుకన్నాడు? వీళ్ళ ఆపరేటివ్ సిస్టమ్ అక్కడ దాకా వెళ్ళింది. వాడు కాంగ్రెస్లోనే ఉంటాడు, కానీ వాడు కాంగ్రెస్ కోసం పనిచేయడు, వాడు ఎన్డీఏ కోసం పనిచేస్తాడు. ఇలాంటి ఆపరేషన్స్ చాలా చేస్తున్నారు వాళ్ళు. ఇలా దేశంలో రాజకీయ వ్యవస్థని ఇన్ టోటల్ భ్రష్టు పట్టించారు. కాబట్టి ఇలాంటి మూమెంట్స్కి ఇక్కడ ఛాన్స్ ఉంది. ఆ వ్యాక్యూమ్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉంది, అక్కడ 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి పేరుకి మాత్రమే. అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు. ఆ 3 ఎన్డీఏ కాంపౌండ్ని బయటకు రావడానికి భయపడుతున్నాయి. అంటే వైసీపీ ఎన్డీఏ కాంపౌండ్లో లేదు, కానీ అది అక్కడ ఉన్నట్టుగానే భావించాలి. మొన్న జరిగినటువంటి డీలిమిటేషన్ బిల్లు తాలూకా ఎలక్షన్ అప్పుడు వచ్చిన మాట ఏంటి? బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని కదా. ఆ పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు యాంటీ ఎన్డీఏ అనే ఐడియాలజీతో ఎవడన్నా ఏపీలో ఒక
ప్రభావవంతమైనటువంటి వ్యక్తి ఎవరైనా గొంతు తెరిచి అక్కడ పార్టీ పెడితే జనాలు హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్లో ఎమర్జ్ అయ్యేటువంటి సమర్థత ఉన్న నాయకుడు ఎవడు లేడు అక్కడ. అది గొడవ. ఇలాంటి పరిస్థితి దేశంలో కూడా ఉంది. దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఉంది. ప్రతి చోట వాళ్ళు పొలిటికల్ డిస్టర్బెన్సే. ప్రతి ఏరియాలోనూ ఎవడు ఇండివిజువల్గా లేడు. అందుకని ఇలాంటిది కొంచెం సీరియస్గా ఆర్గనైజ్ చేయగలిగితే, అంటే జనాలు అంత నీడ్తో ఉన్నారు కాబట్టి అలాంటి రియాక్షన్ మొదట పెట్టగానే 50,000 రావటం ఏమిటి అప్లికేషన్లు. అవును, అసలు 4 రోజుల్లో 12 మిలియన్ ఫాలోవర్స్ దాటం అనేది కూడా చాలా అద్భుతమైన విషయం కదా. కాబట్టి ఆ అన్రెస్ట్ ఉంది, ఆ గందరగోళం ఉంది. ఆయన చెప్తున్నట్టుగా దేశం మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంచుకుంటున్నారు. మనం బలవంతంగా కస్టడీలోకి వెళ్తున్నామనే అభిప్రాయంతో జనాలు ఉన్నారు. దీనికి ఒక ఇది కావాలి, దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళకు ఒక వేదిక కావాలి, వెతుకుతున్నారు. ఆ వేదికగా ఇతను నిలబడగలిగితే ఇది వర్కౌట్ అవుతుంది ఈ మూమెంట్. లేకపోతే ఇది ఒక ప్రయోగంగా మిగులుతుంది. అయితే అతను ముందు ఆమ్ ఆద్మీ తాలూకా భావజాలం నుంచి బయటపడాలి. ఇప్పటికీ సిసోడియా లాంటి వాళ్ళతో టాక్స్లో ఉన్నాడు అతను. ఇది ప్రమాదం. అదంతా కూడా ఏదో పైకి ఆదర్శము చెప్పుట, లోపల ఇంకేదో వెతుకుట అనే ప్రోగ్రామ్గా నడుస్తోంది. అలా కాదు. నువ్వు సిన్సియర్గా రోడ్డు మీదకి రా, నువ్వు ఏది చెప్పావో అది నువ్వు ముందు ప్రాక్టికల్గా మొదలుపెట్టు, జనాలతో కనెక్ట్గా ఒక కొత్త నిర్మాణంగా మొదలవు, నడుస్తుంది కథ. అంతే తప్ప ఇలాంటి అంటే ఇది ఓకే, కానీ ఇలా అయితే కుదరదు. అంటే మేము విమర్శిస్తాం అంటే కుదరదు. ఈ విమర్శతో ప్రత్యామ్నాయ మోడల్ చెప్పడం కాదు, విమర్శించటం వలన అవతల వాళ్ళు ఏదో చేస్తారని కాదు. మీరు విమర్శిస్తున్నారంటే ప్రోగ్రామ్ ఎవడో చేయాలనుకుంటున్నారు మీరు. ప్రోగ్రాంలో కూడా మీరు ఉండాలి, మీరు గైడ్ చేయాలి జనాల్ని. మీరు ఒక ఇష్యూ ఉందన్నారండి, ఆ ఇష్యూ ఉందని చెప్పడం వరకు ఓకే, కానీ దానికి ఒక నిర్మాణం ద్వారా దాన్ని వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు జరగాలిగా, దాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళాలి కదా, జనాల్ని దానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకు తీసుకురావాలి కదా. దానికి సంబంధించిన కార్యక్రమం లేకపోతే అవతలోడు పట్టించుకోడు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారండి, అది మాటల పార్టీ, అందులో వాస్తవాలు ఉండవు టైపులో మొదలు పెట్టేస్తారు మన వాళ్ళు. దేన్నైనా పలచన చేయటంలో సిద్ధహస్తులైన నైపుణ్యం కలిగిన రాజకీయ నాయకులు ఉన్నారు ఇక్కడ. అందుకని ప్రోగ్రాంతో లింక్ అవ్వని సిద్ధాంతం ఏది కూడా బతకదు. అందుకని అతను రోడ్డు మీదకి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని సీరియస్గా పట్టించుకోవాలి. లేకపోతే ఇది కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రయోగంగా మాత్రమే మిగులుతుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.